మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య డబ్బులు వచ్చినప్పటికీ ఆ డబ్బులు నిలవకపోవటం, ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉండటం, అవసరానికి ధనం చేతిలో లేకపోవటం. మరి ధనం అనేది మొత్తం ఖర్చు అయిపోకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు చేయాలి. ఆ ప్రయోగాలు చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఆ పాజిటివ్ వైబ్రేషన్ వలన ధనం ఖర్చు కాకుండా ఎక్కువగా దాచిపెట్టుకోవడానికి ఆ ప్రయోగాలు విశేషంగా సహకరిస్తాయి. వాటిల్లో కోడిగుడ్డు ప్రయోగానికి విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. ఆదివారం నాడు కోడిగుడ్డుతో మీరొక ప్రయోగం చేశారనుకోండి, ధనం అనేది అస్సలు ఖర్చు కాకుండా ఎక్కువగా దాచిపెట్టుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. చాలామంది సంపాదించిన ధనం నిలవట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ కోడిగుడ్డు ప్రయోగం చేస్తే గ్రహబలం పెరుగుతుంది. గ్రహబలం పెరిగితే రాజయోగం కలుగుతుంది. ధనం ఖర్చు కావటం అనేది తగ్గిపోతుంది. మరి ఆ కోడిగుడ్డు ప్రయోగం ఎలా చేయాలంటే, మీ అరచేతి పరిమాణంలో ఒక చేతి సంచిని తీసుకోండి. దానికి నాడ ఉండేలాగా చూసుకోండి. ఆ చేతి సంచిని పసుపు కలిపిన నీళ్ళల్లో తడిపి ఆరబెట్టుకోండి. అలా ఆరబెట్టిన చేతి సంచిని ఆదివారానికి సిద్ధం చేసుకోండి. ఆదివారం పూట మీరు ఏం చేయాలంటే, ఒక కోడిగుడ్డు తీసుకోండి. ఆ కోడిగుడ్డుకు కాటుకతో 3 బొట్లు పెట్టాలి. కాటుక తీసుకొని ఆ కాటుకతో కోడిగుడ్డుకు 3 చోట్ల బొట్టులాగా పెట్టి మనసులో మాకు ఖర్చు అనేది తగ్గిపోవాలి అని సంకల్పించుకోండి. ఆ కోడిగుడ్డును, కాటుకతో బొట్లు పెట్టిన కోడిగుడ్డును మీరు అప్పటికే సిద్ధం చేసుకున్న సంచిలో ఉంచి ఆదివారం ఉదయం పూట సూర్యోదయానికి ముందుగానే ఆ కోడిగుడ్డును మీ ఇంటి సింహద్వారం ముందు తగిలించాలి. ఎవరైతే ఈ విధంగా కోడిగుడ్డును చక్కగా ఆదివారం ఉదయం పూట సూర్యోదయానికి పూర్వమే ఇంటి ముందు భాగంలో సింహద్వారానికి తగిలిస్తారో వాళ్ళందరికీ శుక్రుడి బలం పెరుగుతుంది. ధనం ఖర్చు కావటం తగ్గిపోతుంది. మరి ఆ కోడిగుడ్డును ఎప్పటి వరకు ఉంచాలంటే, మళ్ళీ వచ్చే శనివారం వరకు ఉంచుకోవాలి. ఆదివారం తర్వాత శనివారం వస్తుంది కదా, ఆ శనివారం సూర్యాస్తమం అయిన తర్వాత ఆ సంచిని తీసి అందులో ఉన్నటువంటి కోడిగుడ్డును ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయండి. ఎవరు తొక్కని చోట వేయాలి. ఇది చాలా ముఖ్యం. మళ్ళీ 2వ ఆదివారం వస్తుంది. ఆ 2వ ఆదివారం మళ్ళీ ఈ ప్రయోగం చేయండి. అదే చేతి సంచిని ఉపయోగించుకోవచ్చు. అదే చేతి సంచిలో మళ్ళీ కొత్తగా ఒక కోడిగుడ్డును తీసుకుని దానికి కాటుకతో 3 బొట్లు పెట్టి మనసులో ధన సంపాదన బాగుండాలి, ఖర్చు తగ్గాలి అనుకుంటూ కోడిగుడ్డును సంచిలో వేసి మీ గృహం సింహద్వారం పైన సూర్యోదయానికి పూర్వమే తగిలించటం. ఇలా 27 ఆదివారాలు చేయండి. ఇలా 27 ఆదివారాలు ఇంటి ముందు భాగంలో కోడిగుడ్డును తగిలించటం, మళ్ళీ శనివారం ఆ కోడిగుడ్డును తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయటం. ఇలా 27 ఆదివారాలు ఈ కోడిగుడ్డు ప్రయోగం చేస్తే నవగ్రహాల బలం పెరుగుతుంది. ముఖ్యంగా శుక్ర బలం పెరుగుతుంది. దానివలన మీరు సంపాదించిన ధనం నిలబడుతుంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అవసరానికి ఎప్పుడూ కూడా డబ్బులు చేతికి అందుతాయి. మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది. కనుక మీరు కూడా ఆదివారం ఈ కోడిగుడ్డు ప్రయోగం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.